గారు, నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక మైనర్ బాలికను రేప్ చేశాడు అన్న అభియోగంతో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది జిల్లా కోర్టు. అయితే అతను ఎవరైతే జీవిత ఖైదీగా శిక్ష విధించారో అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మైనర్ పిల్లని. ఇట్లా పెళ్లి చేసుకున్నందుకు శిక్షను రద్దు చేయాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టాడు 10 జూన్ 2026 నాడు. ఇద్దరు జడ్జిల ధర్మాసనం సుప్రీంకోర్టు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూకర్ ఇరుపక్షాల వాదనలు విని రేప్ కేసులో జీవిత ఖైదీ అనుభవిస్తున్న వ్యక్తి మైనర్ బాలికని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతని శిక్షను రద్దు చేస్తూ వదిలిపెట్టడం జరిగింది. ఆర్టికల్ 142 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పవర్స్ ఇచ్చింది సుప్రీంకోర్టుకి ఇట్లా వదిలిపెట్టడానికి అధికారాలతో. అంటే దీని అర్థం ఏంటి? సుప్రీంకోర్టుకి అధికారాలు ఉన్నాయి కాబట్టి రేప్ కేసులో జీవిత ఖైదీ అనుగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి రేప్ చేసిన అమ్మాయిని వివాహం చేసుకున్నందుకు అతని శిక్షను రద్దు చేస్తూ ఈ విధంగా తీర్పు చెప్పడం జరిగింది. అతను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అని. కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తులు వివాహం చేసుకుంటే ఆ శిక్ష రద్దు చేసే అవకాశం ఉంది అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది.